అప్పుడు అభిషేక్ దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక్క పోటు పొడిచి నేను అతన్ని భూమికి నాటివేతును, ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేతుననగా. ఒక్క దెబ్బతో ఏం చేస్తాను? పరిష్కారం చేస్తాను, చంపేస్తాను. మావయ్య నేను చంపాలనుకున్నటువంటి ఈ సొవ్వులను కూడా నేను ఏం చేస్తాను? చంపేస్తాను. ఒక్క దెబ్బతో ఈయన చంపేస్తాను, పరిష్కారం ఆ రోజుతో చంపేస్తానంటే వద్దురా చంపకరాని అంటూ ఏమి నీతిని నేర్పిస్తున్నాడు దావీదు ఒకసారి మనం ఆలోచన చేయాలి. చూడండి 9వ వచనం. దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపి నిర్దోషి ఎగుట ఎవరికి సాధ్యం? అసలు దేవుడు అతన్ని దీవించాడు, నువ్వు అతన్ని చంపి అసలు నువ్వు నిర్దోషిగా ఎలాగవుతావు? నువ్వు చంపకనంటూ యెహోవా జీవం తోడు, యెహోవాయే అతన్ని మొత్తును. యెహోవా జీవం తోడు, దేవుడి మీద ప్రమాణం చేస్తుందని దేవుడే అతన్ని ఏం చేస్తాడు? చంపేస్తాడు. భవిష్యత్తు చెప్పేశాడు దావీదు. ఎప్పుడు కూడా ఒక విషయం ఆలోచించండి, ఎవడో మన గురించి ఏదో అనుకుంటున్నాడని వాడి గురించి చెడ్డగా మాట్లాడద్దు దయచేసి. నేను అదే చెప్తాను, ఏ క్రైస్తవుడికైనా సరే నేను ఒకటే చెప్తాను, ఏంటో తెలుసా? మన గురించి ఎవడో చెడ్డగా మాట్లాడుతున్నాడో మనం వాడి గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. అడుగు లోక సంబంధించిన వదిలేయడమే. అర్థమవుతుందా? అక్కడ దావీదు గారు ఇందాక కీర్తన గ్రంథంలో చదివిన కీర్తన గ్రంథం ఏంటో తెలుసా? అసలు దావీదు మాట్లాడితే దేవుని గురించి మాట్లాడేవాడంట, అంతే. దానికి మించి మరొక విషయం మాట్లాడేవాడు కదా, మాట్లాడితే దేవుని గురించి మాట్లాడేవాడు. అక్కడ సిమ్మి అన్నవాడు కూడా చీకుక్క అని ఆడికి ఇష్టం వచ్చిన మాట్లాడినా ఏమన్నాడు దావీదు? ఒకవేళ దేవుడే వాడిని అలాగ శపింపనేస్తే శపింపనీరా, ఏమైపోయింది ఇప్పుడు? వాడితో మనం తలబడవలసిన అవసరం ఏముంది? వాడు ఏమైనా దేవుడా? వాడు శపించేస్తే శపించిపోతామా? అర్థమవుతుందా? లోకస్తుడు ఎవడో ఏదో వాగినప్పుడు వాడితో మనం ఎప్పుడు కూడా చెప్పండి, ఆడితో కూడా మనం వాగితే మనం కూడా లోక సంబంధులమే. వాడు ఎవడో మనల్ని చంపడానికి తీర్మానం తీసుకున్నాడు, వాడు ఎవడో మనల్ని చంపాలనుకుంటున్నాడు. వాడు దేవుని ఆత్మచేత ఒకప్పుడు నడిపించబడ్డాడు, ఇప్పుడు దుష్ట ఆత్మచేత చెప్పండి నడిపించబడుతున్నాడు. ఎవరో సౌలు సైతం కూడా. అర్థమవుతుందా? దురాత్మ చేత నడిపించబడిన వాడిని నువ్వెందుకు చంపాలి? నువ్వు చంపకో, వాడు ఏదో చేయాలనుకున్నాడు చేయని. కానీ యెహోవా జీవంతో యెహోవా అతను ఏం చేస్తాడు? మొత్తం మనం ఎప్పుడైనా దేనికైనా సిద్ధపడాలి అంటే దేవునికి అప్పగించాలండి. అర్థమవుతుందా? ఇప్పుడు మనల్ని ఎవడో ఏదో అంటాడు, నచ్చలేని వాడు, మనం అంటే గిట్టలేని వాడు. ఇప్పుడు ఆడి గురించి నీకు వీలైతే ప్రార్థించే, లేదంటే దేవునికి అప్పగించు, అంటే పగ తీర్చుకుంటే నీ పని కాదు. పగ తీర్చుకుంటే మన పని కాదు. పగ తీర్చుకోవాలనుకుంటే దేవుడు ఎందుకంటే ఇంకా. అర్థమవుతుందా? అందుకే దావీదు ఎలాంటి జ్ఞానాన్ని నూరు పోసాడు చూడండి. సమస్త జనులకు కూడా ఎలాంటి జ్ఞానాన్ని నూరు పోసాడు ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఒకసారి చూద్దాం. యెహోవా జీవంతోడు, యెహోవాయే అతని మొత్తును, అతని అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. ఏమన్నాడు? యుద్ధమునకు పోయి నశించును. ఎక్కడికి పోయి చచ్చాడు? యుద్ధమునకు పోయి చచ్చాడు. దావీదు ఆ రోజు అన్న మాట ఎవరి జీవితంలో నెరవేరింది? సౌలు జీవితంలో నెరవేరింది. దావీదు ఏమన్నాడు తెలుసా? లేదా యుద్ధంకి పోయి నశించాడు, యుద్ధానికి వెళ్ళి చచ్చిపోయాడు, కుక్క సాగు చచ్చాడు. ఏంటి? ఈ పోరాటంలో దావీదు ఎప్పుడు కూడా ఎవరి మీద ఇష్టంకి ఎక్కలేదండి, ఎవరి మీద అసూయ చూపించలేదండి. ఎందుకు తెలుసా? ఒక నిజమైనటువంటి దైవ సేవకుడికి ఏముండదు చెప్పండి? కోపం కానీ అసూయ కానీ ఎదుటివాడి గురించి చెడ్డగా చెప్పాలని కానీ ఇలాంటి ఏమి ఉండదండి. ఎందుకు తెలుసా? నీతిమంతుడు ఎప్పుడు కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడడు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడడు. నీతిమంతుడు చేసే పని ఏం చేస్తాడో తెలుసా? ఒకవేళ ఎవడైనా మన గురించి చెడుగా మాట్లాడితే వాడి గురించి ప్రార్థన చేస్తాడు, లేదంటే వాడిని దేవుడికి అప్పగిస్తాడు, అంతే. నీతిమంతుడు చేయవలసిన పని. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.